వెల్కమ్ టు సీఎం టైమ్స్. ప్రజా సమస్యలపై పోరాడడంలో ప్రతిపక్ష పార్టీ వైసీపీ పూర్తిగా విఫలమైంది. దాదాపు 2 నెలల నుంచి ఏఎంఆర్ సంస్థ సినరేజ్ విషయమై గుంటూరు, ప్రకాశం జిల్లాల గ్రానైట్ ఫ్యాక్టరీ ఓవర్స్ అసోసియేషన్ నాయకులు, ఫ్యాక్టరీ అధినేతలు ఆందోళన చేస్తున్నారు. ఫ్యాక్టరీలు ఆపేసి వివిధ రూపాలలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. ఫ్యాక్టరీ అధినేతలతో పాటు వీరికి అనుబంధంగా ఉన్న ట్రాక్టర్ల వారు, ఎడ్జ్ కటింగ్ మిషన్ వారు అందరూ ఏఎంఆర్ సినరేజ్ పై నిరసన గలం విప్పారు. రోడ్లపై ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కానీ వైసీపీ పార్టీ మాత్రం రాష్ట్ర పార్టీ నుంచి జిల్లా పార్టీ వరకు ఎక్కడా కూడా ఏఎంఆర్ గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. జిల్లా పార్టీ అధ్యక్షులు రోజు చీమకుర్తి, దర్శికి తిరుగుతున్నా ఇంతవరకు ఎక్కడా ఏఎంఆర్ గురించి మాట్లాడలేదు. వారికి కూడా గ్రానైట్ క్వారీలు ఉన్నాయి కనుక దీని గురించి మాట్లాడితే ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఉంటాయని మౌనంగా ఉన్నారా, లేక పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మౌనంగా ఉన్నారా అనేది తెలియాల్సి ఉన్నప్పటికీ వైసీపీ పార్టీ ఏఎంఆర్ గురించి మాట్లాడకపోవటం అందరిలోనూ చర్చ జరుగుతుంది. ఎంతోమంది ప్రజలకు అన్నం పెట్టే గ్రానైట్ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్ష పార్టీ వైసీపీ ప్రజా సమస్యలపై పోరాడడంలో వైసీపీ పార్టీ జిల్లా నాయకులు పూర్తి విఫలం అయిందని ఆ పార్టీ నాయకుల నుండే వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వైసీపీ పార్టీ ఏఎంఆర్ సంస్థ సినరేజ్ వసూళ్ల విషయంలో వారి అభిప్రాయం ఏమిటో చెప్పాలని ఫ్యాక్టరీల అధినేతలు, దీనికి అనుబంధంగా ఉన్న చిరు వ్యాపారులు కోరుతున్నారు. అయిపోయింది. మేము బిల్ రాసుకుంటాము, ఓరకు అమ్ముకుంటాము, ఏం జరిగిందో అది సెకండరీ. ఇప్పుడు మీరు ట్రావెల్ బండి ఆపే అవసరం లేదు, అవకాశం లేదు. ఆ ప్రకారం అయితే మొత్తం మేము కూడా కాలువాడిని తప్పుమారుతుంది. 2 years నుంచి మీరు వసూలు చేసుకుంటున్నారు కానీ మేము యాక్సెప్ట్ చేసాం. మాది జిల్లా కాకపోయినా బాపట్ల, ప్రకాశం జిల్లాలో వచ్చే వాళ్ళు మీరు వసూలు చేసుకుంటున్నారు కానీ మేము ఎప్పుడు కూడా అభివృద్ధి పడుతున్నాం. ఈవెన్ మేము ఎవరికైనా 500 అడుగులు ఎత్తినా కానీ మీకు ఖాతా ప్రకారం స్లిప్ తీసుకొని ఇక్కడ మేము పే చేసాం డబ్బులు. ఇది ఊరికి ఎత్తున్నామో గుడికి ఎత్తున్నామో అనుకో మేము ఎప్పుడు కూడా ఇక్కడ వచ్చి నేను అడగల. 300 కనుకో మా బ్యాంక్ రోడ్డు మీదకి ఇప్పుడు మాకు ప్రకాశం జిల్లా పెట్టారు. మమ్మల్ని కూడా మీరు ఇలా చెప్పారే, ఎంత లేకుండా ఇక్కడ వదిలేరు కదా. అదే పరిస్థితిలో వదిలితే మీరు వసూలు చేసుకోండి. ఏమన్నా కలిసి రండి, ఒంగోలు రండి, మేము కూడా వస్తాం, రండి మాట్లాడదాము. సార్ నేను చెప్పేది మా ఆవేదన మీకు అర్థమైంది. మీరు చెప్తున్నారు అది మీరు అందరూ కలుసుకొని రండి, మాట్లాడతారు, మేము కూడా వస్తాము. ఓకే, మీ వాతావరణం కూడా మేము కూడా చెప్తాం. మీకు కూడా మాట్లాడితే ఏమని తెలుస్తుంది కదా. ఇప్పుడు మన సెక్టార్ ఉంది, మేము కింద స్థాయి వాళ్ళం, మాకు భయం ఇంకా అదే సార్. నేనే తగాదకు రాలేదు, జస్ట్ మా బాధ వ్యక్తపరచాలి. అర్థమైంది మీరు చెప్పినప్పుడే అన్నాలు చెప్తున్నారు, మాట్లాడి చెప్తే అర్థమైంది. అందుకే మీరు కూడా వచ్చి ఒకసారి అందరూ కలుసుకొని రండి, నేను కూడా వస్తాను. ఇప్పుడు మేము ఒకటి చెప్తున్నాం సార్, మేము ఒకటే చెప్తాను. రెడ్డి గారు ఇంకోటి చెప్తుందంటే ఇప్పుడు ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఇవన్నీ గుంటూరు జిల్లాలో పోతాయి, ఈ రోడ్లో ఉన్నాయి ప్రకాశం జిల్లా, అందరం పోయేది ఆకుపోయింది. మేము ఎందుకు ఎక్కువ కట్టారా? ఇప్పుడు అందరికీ ఇప్పుడు అందుకని ఇక్కడ ఏం చేసి పల్నాడికి కూడా ఏది ఆ పక్క ఏదైతే అదేది మేము ఒకటి చెప్తున్నాం, మేము వాళ్ళకి తక్కువైందని మేము బాధపడతాం. మీరు ఎక్కడైతే పల్నాడు డిస్ట్రిక్ట్ లో ఓల్డ్ గుంటూరులో చేశారో మాకు ఆ సిస్టమ్ లో తీసుకురండి, మీరు ఏమైనా వసూలు చేసుకోండి, అభ్యంతరం చేయండి. నేను అనేది మీరు కూడా రండి, పోదాము, మాట్లాడదాం. మా ఒంగోలు ఆఫీస్ ఉంది, ఇప్పుడు మీకు సంబంధించి బాపట్ల మా ఒంగోలు ఆఫీస్ మా నాగేశ్వరం గారు ఉంటారు, వస్తాం, రండి, పోదాం, రండి, అందరూ కలిసి మాట్లాడు. మేమే కాదండి, మేమే కాదు, ఇప్పుడు వేమవరం, మాటూరు, పంతమాలూరు, గురిజంపల్లి అందరం తెలుస్తాం. మీరు యూనియన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఒకరు, అక్కడ మన వేమవరం కాడ ఆయన ఉన్నారు, మీరు ఒక నలుగురు కలుసుకొని మీరు ఒక 5 మంది 100 మంది కలిసి రండి, మాట్లాడతాం. ఏమైనా సామరస్యంగా పోతారు కదా, అంటే మేము రోజుతో పోయేది కాదు కదా. ఇందులో ఏంటంటే బాపట్ల జిల్లా వరకు, ఎందుకంటే బాపట్ల జిల్లాలోకి వచ్చేదంతా చీఫ్ మెటీరియల్, ఇక్కడ ప్రకాశం జిల్లాలోకి వచ్చే ఏదైనా అటుపక్క మిక్సింగ్ అయ్యేగలుగుతుంది కదా, ఏదైనా రెండు మిక్సింగ్ అయ్యేగలుగుతుంది. లాభం ఉంటే కదా ఇటు పక్క వస్తుంది. ప్రెసిడెంట్ అయితే గుంటూరు జిల్లాలో కూడా మొత్తం ఆదేశం, ఇది మా పార్టీ కానీ ఏది కానీ ఇట్లేదు, పూర్తి నిలిపేశాం. నాకు చూడండి, ఏదో వస్తారు కదా, మేము చెప్తున్నామంటే సలహా చెప్తాను.
మీరు అటు నుంచి మీకు ఏం ఆపుతారు మీరు ఈడ? మాకు రావాలిగా రాళ్ళు వస్తే మేము కోసుకొని అమ్ముకుంటే దానికి మీకు రాళ్ళు రానికుండా మీకు అందుకనే మీరు రండి కలుసుకొని అందరూ మీ యూనియన్ లీడర్లు ఉన్నారు రండి మాట్లాడదాం. గుడ్డు పెట్టుకొని కొత్త కాటం పెడితే గుడ్లు ఏరుకు తినడానికి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అందరం కలిసి మీటింగ్ ఇస్తున్నాం. సరేనా? ఒంగోలు కూడా అందరూ మనతో వీలైతే మీరు అందరిగానే కలిసి ఉంటానంటే మా సార్ కూడా ఇక్కడికే రమ్మంట. అన్న చెప్పిన కూడా అన్న మాకు చెప్తాడు. అందరూ ఒకేసారి మా సారాలు కూడా రమ్మని చెప్తారు. మీరు అందరూ కూర్చొని మాట్లాడదాం. ఆడ ఏమనేది మాట్లాడి చేయలేకపోతుంది కదా. అది నేను అనేది ఇప్పుడు మీరు చెప్తేనే కదా ఒక రోజుతో అవదలే ఇది. ఒక రోజుతో అయ్యేది కాదు. ఏదైతే అదే విధంగా జరగడమా నేను ఇక్కడ అక్కడి పక్క మారడం ఏదో ఒకటి ఖచ్చితంగా జరుగుతుంది. బిజినెస్ అన్నా ఏమన్నా వేరే విధంగా కాదు. ఇది పొలిటికల్ కాదు. పొలిటికల్ అయినా అది అయిపోయింది. ఓట్లప్పుడే అయిపోయింది. మరి ఎవడు రాస్తాడు ఎవడు రాడు. ఇప్పుడు ఓట్లు వేయడం అనేది అయిపోయింది. పొలిటికల్ ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రోజు మీ చేతిలోకి వచ్చింది. మీరు మేము కలిసి వెళ్తే సుఖంగా ఉంటాం. నేను అనేది కూడా అందుకోసమే నేను అంటున్నాను. మీరు అందరూ కలుసుకొని చెప్పాలని ఎప్పుడు వస్తారని చెప్పండి. అందుకే నేను అంటాను అందరూ కలిసి మీరు 4-5 మంది 100 మంది అయినా కూడా కానీ రండి ఆఫీస్ లో కూర్చుందాం మాట్లాడి మా సార్ కూడా రమ్మని చెప్తాను. వచ్చి మాట్లాడుకొని చేసుకుంటాం. గుంటూరు తక్కువ ఇస్తున్నారు మేము బాధపట్ల ఎవరికైనా సమన్యాయం ఉండాలి. అటుపక్క ఒకరి ఇటుపక్క ఉంటే లాభం లేదు కదా. ఇప్పుడు 2 రోజుల ముందైతే స్టార్ట్ కాలేదు కాబట్టి అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంటుంది. ఇప్పుడు 2 పక్కలు ఏదైనా ఉండేదే ఉండాలి. అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉండేదని లేదు కదా. మీరు చేయడం చేయండి. అన్న దగ్గర నెంబర్ ఉంది. నేను తీసుకొని మీరు చేసి చెప్పినా చెప్తాను. మాట్లాడు బండి పంపించేస్తున్నాను. ఏదన్నా బండి ఆపారు. అందుకే ఇప్పుడు వచ్చింది. పంపించాను. మీరు వీలైతే త్వరగా బాగా వచ్చి మాట్లాడించారు. మాట్లాడతాం. రేపు పొద్దునకి మాట్లాడతారు. ఒంగోలు కూడా చెప్పి రేపా ఎల్లుండి అనేది ఫిక్స్ చేద్దాం. సరే మేము మీకు చెప్పిన తర్వాత మీ వాళ్ళు చెప్తాం. సరే వాళ్ళకి కూడా ఖాళీ ఉండాలి. మాకు ఖాళీ ఉండాలి. మా సార్ వాళ్ళు అయితే ఎప్పుడైనా రమ్మని చెప్తాం. ఎందుకంటే ఖాళీ లేకుండా ఏముంది అందరూ వరకు ఖాళీగానే మన ఖాళీ